విజయవాడ ఉత్సవ్ పేరుతోటి కూటమి నేతలు దోపిడీ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. మీరు ఈ విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయకపోయినా పర్లేదు, కానీ ఈ విజయవాడ నగర ఖ్యాతిని తగ్గించే విధంగా మీరు పనిచేస్తున్నారు. మొన్న మా కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి ఆ 7 ఎమ్మెల్యేను ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు. పశ్చిమ నియోజకవర్గంలో చందాలు ఉత్సవాల పేరుతో డబ్బులు వసూలు చేస్తే మర్యాదగా ఉండదని చెప్పని. నాకు తెలిసి ఇవన్నీ కూడా మరి కేసీఆర్ చిన్నిగా సమాధానం చెప్పాలి. దీనికి వ్యాపారస్తుల్ని వేధించుకుంటూ ఉత్సవాల పేరుతో ఒక పక్కేమో వినాయక చవితి ఉత్సవాలని చెప్పని లక్షలు వసూలు చేయడం, వనభోజనాలు చెప్పి డబ్బులు వసూలు చేయడం, వీళ్ళకి బినామీలుగా కేసీఆర్ చిన్నికి బినామీలుగా కొంతమంది తెలుగుదేశం నాయకులు పెట్టుకొని చోటా నాయకులు పెట్టుకొని ప్రతి షాప్కి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? 59 రోజులకి 40 ఎకరాలకి ఎక్కడైనా సరే ఏ దేవాదాయ భూముల కన్నా 45 లక్షలు కట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా? చూపియండి. ఇది న్యాయం. దీని మీద విమర్శించి కేసీఆర్ చిన్నిని దోషం చేస్తారేంటి? కేసీఆర్ చిన్ని అది దోసుకున్నాడు, ఇది దోసుకున్నాడు. 7 ఎమ్మెల్యేలకి 7 ఎమ్మెల్యేలు నిన్న వచ్చారుగా. దీని మీద రివ్యూ పెడితే 7 ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 7 ఎమ్మెల్యేలు మేము సపోర్ట్ అన్నారు. మా పార్టీ మేము చూసుకుంటాం, మీకెందుకు అసలుకి?